Are you getting my voice? Sadish, are you getting వాయిస్ వస్తుందండి? సార్ వస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఏది మన ఫ్రెండ్స్ ఇంకా రాలేదు జనాలు? ఇంకా రాలేదు సార్. ఓకే, we'll wait for few seconds. వాయిస్ క్లారిటీ రాలేదు సార్. వాయిస్ క్లారిటీ రావట్లేదా? అవును సార్. సిగ్నల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చేమో. ఇప్పుడు క్లారిటీ రావట్లేదా? లేదు సార్, బ్రేక్ అవుతుంది. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు పర్లేదు. పర్లేదు కదా? రేపు ఇయర్ ఫోన్స్ తెస్తాను డైరెక్ట్ కాలేజీ నెట్ దానికి ల్యాండ్ నెట్ కదా, ఈ ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఓకే కదా వాయిస్? ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. ఓన్లీ వన్ పర్సన్. ఏందబ్బా ఇంతసేపు రెస్ట్ తీసుకున్నాం మీ వాళ్ళు? ఓకే, ఇద్దరు ఇంకా వస్తారా అబ్బాయి? సతీష్, శ్రీనివాస్ సార్ వస్తారు సార్. వస్తారా? అదే అంటే మీరు రెస్పాండ్ అయిపోయినప్పుడు నా వాయిస్ వస్తున్నారా అదే డౌట్ వచ్చింది. మీరు రెస్పాండ్ అవ్వకపోయే లోపల అటెండెన్స్ ఇంక్రీజ్ అయిందే. మొన్న 5 అన్నారు, పెరుగుతున్నారా? సార్ అటెండెన్స్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా అంటున్నా. వస్తున్నారా జనాలు ఏమన్నా క్లాస్కి? వస్తున్నారు సార్. అదే స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుందా స్క్రీన్? సతీష్ ఓకే కదా స్క్రీన్? ఓకే సార్. Okay, again, some small change in the subject. Okay, on the previous class I told you I will deal the DBMS, but due to some changes in the subjects in the department, today onwards I will handle the operating system. Okay, I will continue the operating system topic from today onwards. Are you getting my voice? సార్ వినిపిస్తుంది సార్.
Okay, guys, very good. Can anybody define what is operating system? Operating system విన్నారండి? OS విన్నారా? విన్నాం సార్. OS యొక్క యూజ్ ఏంటి? OS ఎక్కడ వాడతామో దాని ఒక యూజ్ ఏంటి? అసలు ఏంటిది అది? ఎవరికైనా ఐడియా ఉందా? విన్నారు కదా, మనకు OS అనే వర్డ్ మనం ఎక్కడెక్కడ విన్నాము, అది ఏ పర్పస్ లో విన్నాము, ఏ సిచ్యువేషన్ లో, అది ఎలా యూజ్ అవుతుంది మనకి? ఎవరైనా? మొబైల్లో ఉంటాయి. వెరీ గుడ్, మొబైల్లో ఉంటుంది. ఇంకా కంప్యూటర్స్ లో ఉంటుంది. మొబైల్లో ఏ OS ఉంటుంది? ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. మొబైల్లో మనకి ఆండ్రాయిడ్ OS వాడుతున్నాము. అదే మనకి కంప్యూటర్స్ లో అయితే, ల్యాప్టాప్స్ లో అయితే విండోస్ ఆపరేటింగ్. Yes, exactly. In the laptops, we are using the Windows operating system. మన ల్యాప్టాప్స్ లో, డెస్క్టాప్ లేదు, మన ల్యాబుల్లో కానీ, మన కాలేజీలో నోట్లో రెండింటిలో మనం జనరల్ గా మనం వాడేది అంటే Windows 7 వినే ఉంటారు. Windows 7, Windows 10 ఇలా. అదే కానీ మన మొబైల్స్కి వస్తే, మనం రెగ్యులర్ గా వాడే మొబైల్స్ అన్నింటిలో ఉండదు ఆండ్రాయిడ్ OS. అదే యాపిల్ లోకి వస్తే, ఐఫోన్కి వస్తే వాళ్ళ OS వాడుతుంది. అలా డిఫరెంట్ OSs ఉన్నాయి. ఈ OS యొక్క పర్పస్ ఏంటి? వాట్ ఇస్ ఇట్స్ పర్పస్? మొబైల్లో కానివ్వండి, ల్యాప్టాప్ లో కానివ్వండి, ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ల్యాప్టాప్ లో OS ఉంటుంది, కంప్యూటర్ లో OS ఉంటుంది, మొబైల్లో OS ఉంటుంది, ట్యాబ్ లో OS ఉంటుంది. ఓకే, ఈ OS యొక్క డ్యూటీ ఏంటి? అదేంటి? మన ఈ సబ్జెక్ట్ యొక్క ఏమైంది అంటే, కంప్లీట్లీ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఏ పర్పస్ లో ఏ వర్క్ చేస్తుంది, అసలు అందులో ఏముంటుంది, దానివల్ల యూజ్ ఏంటి, ఎందుకని మొబైల్లో కానివ్వండి, ల్యాప్టాప్ లో ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, అదే మనం నేర్చుకోండి. త్రూ అవుట్ ది సబ్జెక్ట్ వీ హ్యావ్ టు లెర్న్ కంప్లీట్లీ అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కంప్లీట్ గురించి మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ది సబ్జెక్ట్. ఈ సెమిస్టర్ మొత్తం మీరు చేయాల్సిందంటే ఈ OS లో డీటెయిల్ నేర్చుకోవాలి. వాట్ ఈస్ దిస్ OS, వాట్ ఇట్ విల్ డూ, దాని యొక్క పర్పస్ ఏంటి అనేది. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డూ. సో బిఫోర్ డైరెక్ట్లీ గోయింగ్ టు OS, మన OS కి వెళ్లే ముందు బ్రీఫ్ గా ఒకసారి వీ విల్ డిస్కస్ అబౌట్ ద కంప్యూటర్. Then we will go to the operating system. Can anybody define a computer? Can anybody define a computer? Computer ని ఎలా డిఫైన్ చేయగలరా ఎవరైనా? ఐ థింక్ పోయిన సెమిస్టర్ లో చదివే ఉంటారు ఆల్రెడీ. మీరు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదివే ఉంటారు. వాట్ ఈస్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? How can we define what is a computer? మీ ఓన్ లాంగ్వేజ్ లో చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి అండి. వి డోంట్ నీడ్ ద టెక్నికల్ డెఫినేషన్, ఎగ్జాక్ట్ టెక్నికల్ డెఫినేషన్ అవసరం లేదు. మన లాంగ్వేజ్ లో మనం చెప్పండి. వాట్ యు నో, హౌ కెన్ యూ డిఫైన్ ఏ కంప్యూటర్? హౌ కెన్ వి డిఫైన్ దట్ కంప్యూటర్? ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? Sir, computer is an electronic device. Electronic machine that takes input and gives output. Very good. A computer is an electronic device that takes input from the user and do some work on that input and it will give output to the user. Okay, simple language. మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే a computer is an electronic machine. ఎలక్ట్రానిక్ మెషిన్ ఎందుకన్నామంటే ఇట్ రిక్వైర్స్ కరెంట్, పవర్ కావాలండి. దానికి వర్క్ కావాలంటే ఇట్ రిక్వైర్స్ పవర్. క్లియర్? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ మెషిన్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ డూ సమ్ వర్క్ ఆన్ దట్ ఇన్పుట్. ఆ ఇన్పుట్ మీద ఏదో ఒక వర్క్ చేస్తుంది. ఇట్ విల్ డూ ప్రాసెస్ దట్ ఇన్పుట్ అండ్ గివ్ అవుట్పుట్ టు ద యూజర్. మనం 2 ఎడిషన్ చేయాలనుకోండి, 2+3 చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము? 2, 3 ఇస్తాము. 2ని 3ని ఇచ్చి ప్లస్ మధ్యలో ఇన్స్ట్రక్షన్ ఇస్తాము, ప్లస్ ఇస్తాము. ఆటోమేటిక్ అదేం చేస్తుంది? ఇన్పుట్ 2, 3 తీసుకొని దాన్ని యాడ్ చేసి రిజల్ట్ 5 మనకి ఇస్తుంది. మన యూజర్ ఇన్పుట్ ఏమో 2, 3 ఇస్తే అదేం చేస్తుంది? 2ని 3ని యాడ్ చేసి ఇట్ విల్ గివ్ అవుట్పుట్ టు ద యూజర్. ఇట్ విచ్ ఓకే, ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ మెషిన్ దట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ and process that input and give output to the
user. One language that is the simplest definition. Clear? Now we will see what is the definition, technical definition is an electronic device. A computer is an electronic device for storing and processing data. Typically in binary form. Computer information మొత్తాన్ని ఏ ఫామ్ లో తీసుకుంటుందండి? In which format it will accept the data? Binary form. In binary form. Zeros and ones రూపంలో మాత్రమే. Binary అంటే zeros and ones. Okay, a computer is an electronic device for storing and processing data, typically in binary form, according to the instructions given to it in a variable program. మనం ఒక ప్రోగ్రామ్ రూపంలో కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కంప్యూటర్ కి, ఓకే, it will take instructions in the form of a program from the user, and it can process the data or it can store the data. Okay, a computer is an electronic device which can be used for storing. మనం డేటా స్టోర్ చేసుకోవడానికి వాడచ్చు కంప్యూటర్ ని, and for processing the data, to process the data. Processing means to do some work on the data. డేటాను స్టోర్ చేసుకోవడానికి మనం కంప్యూటర్ వాడవచ్చు. ప్రాసెస్ చేయడానికి అంటే to do some work on the data also we can use a computer. ఓకే, అది ఇంటర్నల్ గా ఏ ఫామ్ లో చేస్తుందంటే ప్రాసెస్ చేయాలన్నా స్టోర్ చేసుకోవాలన్నా బైనరీ ఫార్మాట్ లో మాత్రం స్టోర్ చేసుకుంటుంది. బైనరీ ఫామ్ లోనే తీసుకుంటుంది. దట్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్ ఫామ్ లోనే, అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఇట్ ఇన్ ఏ వేరియబుల్ ప్రోగ్రామ్. మనం దానికి ఇన్పుట్ ఎలా ఇస్తామంటే ఒక ప్రోగ్రామ్ రూపంలో ఇన్పుట్ ఇస్తాము. ఆ ప్రోగ్రామ్ లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఇట్ కెన్ ప్రాసెస్ ద డేటా ఆర్ ఇట్ కెన్ స్టోర్ ద డేటా ఇన్ బైనరీ ఫార్మాట్. దిస్ ఇస్ ద టెక్నికల్ డెఫినేషన్. బట్ మనకి టెక్నికల్ ఎగ్జామ్స్ కావాలి, కానీ మనకు గుర్తుండాలంటే ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టుండి సింపుల్ డెఫినేషన్. ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ మెషిన్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ and process the data and gives output back to the user. That is the simplest definition he has given. Very simple one. Clear? That is briefly a computer. It is an electronic machine. Now when we come to the components of computer, computer lo em components untayandi? What are the various components of the computer? Meeku telisina components em unnayi? What are the various components that you know? Keyboard, mouse, Yes, CPU. exactly. Keyboard, mouse, CPU, monitor, hard disk. See, this is a small thing. This diagram represents these are the various components of a computer. Keyboard, mouse, monitor, speakers, power supply, DRAM, motherboard. ఓకే, సిపియు, ఫ్యాన్, ర్యామ్ చూసే ఉంటారు కదా. ఇవన్నీ చూసారా మీరు పార్ట్స్? సౌండ్ కార్డు, విజిఏ కార్డు, హార్డ్ డిస్క్ చూసారు కదా. ఈ పార్ట్స్ చూసారు ఎప్పుడైనా? చూసాం సార్. These are the various components of computer. A computer is not a single one. అది ఒక సింగిల్ డివైస్ కాదు. It is a combination of various devices. By combining all these devices, we are forming a computer. ఈ డివైజెస్ వీటన్నిటిని అంటా ఉంటే దీస్ ఆర్ కాల్డ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. Okay, whatever we are seeing on the screen, whatever the components we are seeing on our screen, all these are the hardware components of a computer. Keyboard, mouse, monitor, power supply, motherboard, fan, CPU, RAM, all these are the hardware components of a computer. Clear? These are the things. Idea వచ్చింది. What are the hardware components of a computer? మరి ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయండి? హౌ కెన్ వి వర్క్ విత్ దీస్ హార్డ్వేర్ కాంపోనెంట్స్? ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నిటితో వర్క్ చేయాలి అంటే ఎలా వర్క్ చేస్తాం మనం? హౌ వీఆర్ ఏబుల్ టు వర్క్ విత్ దీస్ హార్డ్వేర్ కాంపోనెంట్స్? కీబోర్డ్ అనేది ఒక హార్డ్వేర్ డివైస్. దాన్ని వాడి మనం డేటా ఇవ్వాలి. కీబోర్డ్ మనం యూజ్ చేసుకోవాలి అంటే ఎలా యూజ్ చేసుకోగలుగుతున్నాము? కనెక్ట్ చేస్తున్నామండి. అది ఎలా రికగ్నైజ్ చేస్తుంది? దానికి ఎలా తెలుసు ఇది కీబోర్డు? ఇందులో కే ప్రెస్ చేస్తే స్క్రీన్ మీద కే టైప్ అవ్వాలి, బి ప్రెస్ చేస్తే బి ప్రెస్ అవ్వాలి. దానికి ఎలా తెలుసు? మానిటర్ ఉంది. ఇది ఏం ఇన్స్టాల్ చేసుకుంటాం మనం? సాఫ్ట్వేర్ Yes, exactly. Yes. Okay, when we come to the hardware components of computer, along with the hardware components of a computer, we have other components are there for a computer, that is called software components. Generally, when we come to the components, two types we can divide them: hardware components and software components.
The main difference between these two is we can see the hardware components, but we can't see the software components. That's the thing. We can show to anybody. If you want to show the CPU, we can show the CPU to everyone. This is the CPU, this is the RAM, this is the sound card, this is the hard disk. We can show. But when we come to the second category of the components, that is software components, we can feel that software is there, but we can't show it directly. We can feel, yes, it is. If anybody asks you, please separate that software and show me, we can't show. Okay, when we come to the, these are the various hardware components of a computer. To work with these hardware components of a computer, we want a supporting one called software. Okay, the other category of components of a computer is a software components are required. Software is required to work with the hardware components of a computer. Clear? So first we have to know what is the software. How can we define a software? మీ లాంగ్వేజ్ లో మీకు తెలిసింది ఏంటండి సాఫ్ట్వేర్ డెఫినేషన్ ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? ఇన్ అవర్ లాంగ్వేజ్ మనకు టెక్నికల్ డెఫినేషన్ వదిలేయండి, మన లాంగ్వేజ్ లో మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ ని? సింపుల్ గా సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్. మీరు ప్రోగ్రామ్స్ రాశారు కదా ఫస్ట్ ఇయర్ లో. అంటే సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. ఏదో ఒక లాంగ్వేజ్ లో రాసిన ప్రోగ్రామే సాఫ్ట్వేర్, అంతే కదండి. ఏ సాఫ్ట్వేర్ ఇస్ సింపుల్ గా చెప్పమంటే నేను ఏం చెప్తానంటే ఏ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. మనం రాసే ప్రోగ్రామే సాఫ్ట్వేర్ అండి. యూ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రోగ్రామ్. మరి ప్రోగ్రామ్ అంటే ఎలా చెప్పుకోవచ్చు? మళ్ళీ మీరు ఫస్ట్ లో సి ప్రోగ్రామ్స్ రాస్తుంటారు, సి లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ లో. ప్రోగ్రామ్స్ ఐడియా ఉన్నాయి కదండి. అంటే నేనేం చెప్తాను సింపుల్ గా, హౌ కెన్ వి డిఫైన్ సాఫ్ట్వేర్ మీన్స్ ఇన్ మై లాంగ్వేజ్, నాకు అర్థమైన లాంగ్వేజ్ నేను సింపుల్ గా అడిగితే చెప్పాలి అంటే ఐ కెన్ సే సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్. మరి వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ అంటారు. అసలు ప్రోగ్రామ్ అంటే ఎలా ఉంటుంది అంటే, హౌ కెన్ వి సే ఏ ప్రోగ్రామ్? A program is a collection of instructions and data. A program is a collection of instructions and డేటా. ప్రోగ్రామ్ లో ఏముంటుందంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలనేది చెప్పేదాన్ని, దానికోసం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాసాము అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇన్పుట్స్ ఏని బిని రీడ్ చేయాలి, కీబోర్డ్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి, దానికి లైన్స్ రాస్తాము. ప్రింట్ ఎఫ్, ఎంటర్ ఏ కామా బి వాల్యూస్, స్కాన్ ఎఫ్, పర్సెంటైల్ డి అడ్రస్ ఆఫ్ ఎన్, ఏ కామా అడ్రస్ ఆఫ్ బి అంటే ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నామండి. ఎలా రీడ్ చేసుకోవాలి కీబోర్డ్ నుంచి, దానికి ఒక కమాండ్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ రాస్తాం. ఆ వాల్యూస్ ఆటోమేటిక్ ప్రోగ్రామ్ లోకి వస్తాయి. మళ్ళీ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఫార్ములా రాస్తున్నాము. అంటే ప్రాసెస్ ఏం జరగాలి, లోపల ఏం జరగాలి, ఏబి వచ్చిన తర్వాత అంటే ఏ ప్లస్ బి జరగాలి అని మనం ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాం. ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎడిషన్ ఏ ప్లస్ బి. వచ్చిన ఆన్సర్ సి లో కాపీ అవ్వాలి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. తర్వాత ఆన్సర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. సో వీఆర్ రైటింగ్ ప్రింట్ ఎఫ్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటైల్ డి కామా సి. అంటే ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్ మనం చెప్పుకోవాల్సింది. ఏ సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్స్ హౌ ద కంప్యూటర్ హ్యాస్ టు వర్క్. కంప్యూటర్ ఎలా వర్క్ చేయాలి అనేది డిసైడ్ చేసే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్. ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గివింగ్ టు ద కంప్యూటర్ హౌ టు వర్క్, దట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్. మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే సింప్లీ హౌ కెన్ వి డిఫైన్ ఏ సాఫ్ట్వేర్ మీన్స్ a software is a set of instructions we are giving to the computer to decide how to work. ఓకే, మన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్పామో దాని ప్రకారం అది వర్క్ అవుతుందండి. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్. మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ కంప్యూటర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మన గేమ్ ఉంది అనుకోండి, ఆన్లైన్ లో వీడియో గేమ్స్ ఆడతాం కంప్యూటర్ లో. అప్వర్డ్ యారో ప్రెస్ చేస్తే కారు ముందుకు వెళ్ళాలి, డౌన్వర్డ్ యారో ప్రెస్ చేస్తే కారు ఇంటికి వెళ్ళాలి, లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్, రైట్ యారో ప్రెస్ చేస్తే రైట్ సైడ్ వెళ్ళాలి. అంటే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామండి. కంప్యూటర్ లో ఉన్న కార్ ఎటు వెళ్ళాలి అనేది మనం కీబోర్డ్ లో ప్రెస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, ముందుకు వెళ్ళు, వెనక్కి వెళ్ళు అని మనం ఎలాగైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అలాగే వర్క్ అవుతుంది. అలా ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే వి కాల్ దట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఏ సాఫ్ట్వేర్. Technically a software is a collection of data or computer instructions that tells the computer how to work. కంప్యూటర్ ని ఎలా వర్క్ అవ్వాలి అని చెప్పే దాని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటాం, దే ఆర్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్. ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్
that tells the computer how to work. Computer ఎలా వర్క్ చేయాలో చెప్పే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటారు? దే ఆర్ కాల్డ్ that collection of instructions is called a software. క్లియర్ అండి. మన కాలేజీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. డ్రెస్ కోడ్లో రావాలి, 8:45 ఫస్ట్ అవర్ స్టార్ట్ అవుతుంది, 9:30 సెకండ్ అవర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మేము డైలీ అటెండెన్స్ తీసుకుంటారు, ఫస్ట్ ఎగ్జాక్ట్ టైం క్లాస్కి రావాలి. ఇవన్నీ రూల్స్ అండి. యూనిఫామ్లోనే రావాలి, ఐడి కార్డ్ తీసుకునే రావాలి. అంటే మన కాలేజీలో ఎలా బిహేవ్ చేయాలో చెప్పే సెట్ ఆఫ్ రూల్స్ అండి. దాన్నే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఏమంటారంటే సాఫ్ట్వేర్ అంటారు. మనకేమో కాలేజీలో వాటిని ఏమైనా రూల్స్ అంటున్నాము, నువ్వు ఎలా బిహేవ్ చేయాలనేది రూల్స్ చదువుతున్నాము. మన కాలేజీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటున్నాము, వాటిని కంప్యూటర్ లాంగ్వేజ్ మన కంప్యూటర్కి ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమంటామంటే దే ఆర్ కాల్డ్ ద సాఫ్ట్వేర్. ద కలెక్షన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ గివెన్ టు ద కంప్యూటర్ ఈస్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్. మరి ఈ సాఫ్ట్వేర్ ఎన్ని టైప్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కంప్యూటర్? ఒక ఐడియా వచ్చింది కదండి, వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్? ఓకేనా? What is a software? When we come to this one, generally the computer contains two types of softwares are there. In a computer we have two types of softwares are there. ఏమేంటి అండి, ఎవరైనా చెప్పగలరా? What are the two types of softwares? Generally a computer contains two category of softwares are there. ఎవరికైనా ఐడియా ఉందా? What are those two types of softwares we have? రెండు categories of softwares ఉన్నాయండి. They are system softwares or system programs. First one ఏమంటామంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ ప్రోగ్రామ్ అంటాము. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అన్న సాఫ్ట్వేర్ అన్న ఒకటే. కొంతమంది ఏమో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు దాన్ని. సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ అప్లికేషన్ ప్రోగ్రామ్. సమ్ పీపుల్ విల్ కాల్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. సమ్ పీపుల్ విల్ కాల్ దట్ వన్ యాజ్ ఏ system program, whatever. So when we come to the computer, the softwares or programs we are using in the computer are classified into two types: system programs, application programs. Now which softwares are called system softwares, which softwares are called application softwares? Which softwares are called the system softwares, which softwares are called the application softwares? That's we have to see briefly what is this system software or system program, what is this application software or application program. We have to see. Okay, before going to this category of softwares, here one important Viva question they will ask generally is, what is the difference between hardware and software? People will ask you the difference. What is the difference between hardware and software? ఎవరిని అడిగారు అనుకోండి, కంప్యూటర్లో హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నా, డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ఆన్సర్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎప్పుడు మనకు సిఎస్సి వాళ్ళని అడిగే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది. ఎవరైనా మీకు తెలిసిన లాంగ్వేజ్ చెప్పండి. వాట్ యు గెస్? మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. హౌ కెన్ వి డిఫరెన్షియేట్? చూడగలను సార్. హార్డ్వేర్ ని చూడగలుగుతాం సార్, సాఫ్ట్వేర్ ఓకే, సాఫ్ట్వేర్ చూడలేము. దట్ ఈస్ వన్ డిఫరెన్స్. ఓకే, ఇంకా డిఫరెన్స్ అండి. హార్డ్వేర్ నే చేతితో తాగగలం సార్, చూడగలం, తాగగలం, అది కామన్ అండి. ఇందాక దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఫర్ హార్డ్వేర్ వీ కెన్ సీ అండ్ టచ్ ద హార్డ్వేర్, వీ కాంట్ సీ అండ్ వీ కాంట్ టచ్ ద సాఫ్ట్వేర్. అది ఇందాక డిఫరెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకేదైనా డిఫరెన్స్? See, మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటేనండి. సాఫ్ట్వేర్ ఈస్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ద హార్డ్వేర్, హౌ ఇట్ హ్యాస్ టు వర్క్. సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే హార్డ్వేర్ కి మనం ఇచ్చే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సాఫ్ట్వేర్ ఉంది. హార్డ్వేర్ ఈజ్ ఎ డివైస్. ఓకే, హార్డ్వేర్ ఈజ్ ఎ డివైస్ విచ్ విల్ వర్క్ యాజ్ పర్ ద గైడెన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. Hardware is a device which will work as per the guidance of the software. Software ఏమో set of rules and regulations. హార్డ్వేర్ ఏమో డైరెక్ట్ వన్. అంటే ఇది మనం ఎలా చెప్పుకోవచ్చు, హార్డ్వేర్ ఇస్ స్టూడెంట్. హార్డ్వేర్ అనేది స్టూడెంట్ అండి. సాఫ్ట్వేర్ వచ్చేసి సెట్ ఆఫ్ రూల్స్ ఏం చెప్తే అది స్టూడెంట్ చేస్తాడు. కాలేజ్ 8:45 అంటే హీ విల్ కమ్ టు కాలేజ్ బై 8:45. కాలేజ్ 9 కి అంటే హీ విల్ కమ్ టు కాలేజ్ బై 9. యూనిఫామ్ లో రావాలంటే హీ విల్ కమ్ ఇన్ యూనిఫామ్.
ఓకే, సాఫ్ట్వేర్ ఏదైతే చెప్పిందో అదే హార్డ్వేర్ చేస్తుంది అంతే, దానికి స్పెషల్ గా ఏమీ ఉండదు. ఓకే, hardware is only a device which will work according to the software. Software will guide the hardware. Okay, software will give instructions to the hardware. మన సాఫ్ట్వేర్ డెఫినేషన్ చెప్తున్నాం, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ is the software. It will guide the hardware. That is the main differences between the hardware and software. Okay, hardware is a device which will follow the instructions given by a software. The software will guide the hardware. The hardware will be guided by the software. The second difference is we can touch the hardware, we can see the hardware. But when we come to software, we can't touch the software, we can't see the hardware. We can't see and touch the hardware. Only software. We will feel the software. సాఫ్ట్వేర్ మనం ఉంది అని మనం ఫీల్ అవ్వగలం కానీ మనకు అర్థం అవుతుంది, కానీ దాన్ని మనం చూడలేము, పట్టుకోలేము. బట్ వీ కెన్ ఫీల్, ఎస్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది అని. దట్ ఈస్ ద థింగ్. Clear on the differences. What is the difference between hardware and software? Is it okay? Okay, sir. Now, when we come to the types of softwares, we have system software and application software. మనకు వన్ లైన్ లో చెప్తాను ముందు, మనకి టెక్నికల్ వాడేవి ఇక్కడ మనకు అవసరం. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే దాని నేమ్ లోనే ఉంది, సిస్టానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ ఏమో సిస్టమ్ సాఫ్ట్వేర్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే డైరెక్ట్ గా యూజర్ కు ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ ఏమో యూజర్ సాఫ్ట్వేర్స్. కాదు, కంప్యూటర్ సిస్టమ్ కు ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ అయితే దే ఆర్ కాల్డ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. మనం రాసిన ప్రోగ్రామ్ మనకు ఉపయోగపడితే యూజర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటాము. కాదు, అది సిస్టమ్కి ఉపయోగపడింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ద సిస్టమ్ ప్రోగ్రామ్. వన్ లైన్ లో చెప్పుకోవాలంటే programs or softwares which are directly useful to the user are called application softwares or application programs. The softwares which are directly useful to the computer system are known as system programs or system softwares. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా? డైరెక్ట్ గా మనకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటాము. ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా హిందీ? C programs, sir. యా, మనం రాసే సి ప్రోగ్రామ్స్. వెరీ గుడ్. మన ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ రాస్తున్నాం అండి. ఎవరి కోసం రాస్తున్నాం? మన కోసం రాస్తున్నాం. మన 2 నెంబర్లు యాడ్ చేయాలిగా రాసుకుంటున్నాం. అవర్ సి ప్రోగ్రామ్ ఇది అప్లికేషన్ ప్రోగ్రామ్. ఇంకా మీ రెగ్యులర్ లైఫ్ లో మీ మొబైల్లో చాలా ఉన్నాయండి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. మీకు తెలుసా లేదు కానీ గేమ్స్, యాప్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. గేమ్స్ అన్ని మన కోసం ఉపయోగపడాయండి. మీ మొబైల్లో గేమ్ ఉన్నా లేకపోయినా మొబైల్కి ఇబ్బంది లేదు. మొబైల్లో గేమ్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలంటే మన కోసం ఇన్స్టాల్ చేసుకుంటాం, అంతేగాని మొబైల్లో గేమ్ లేకపోతే మొబైల్ వర్క్ అవ్వదా అంటే మొబైల్ వర్క్ అవుద్ది గేమ్ ఉన్నా లేకపోయినా. సో గేమ్స్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. వాట్సాప్ ఉంది, వాట్సాప్ లేకపోతే మీ మొబైల్ వర్క్ అవ్వదా? వర్క్ అవుతుంది. కానీ వాట్సాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు? మీకోసం ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. వాట్సాప్ ఇస్ డైరెక్ట్లీ యూస్ఫుల్ టు యూ ఓన్లీ. మీకు ఉపయోగం, మీ అవసరం కోసం మీరు డైరెక్ట్ గా వాట్సాప్ మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ కానివ్వండి, మనం ఆడే గేమ్స్ కానివ్వండి, ఓకే, మొబైల్లో మనం వాడే యాప్స్ అవన్నీ కూడా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండి. దాని పేరే వాటి యాప్ అని ఎందుకన్నామంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అప్లికేషన్స్ ప్రోగ్రామ్ ఫుల్ నేమ్. దాన్ని షార్ట్ కట్ లో మొబైల్ ఏమంటారంటే మొబైల్ లాంగ్వేజ్ లో యాప్స్ అంటారండి. కానీ దాని ఫుల్ నేమ్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. వాట్సాప్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఫేస్బుక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. గేమ్స్ ఆర్ ఎగ్జాంపుల్. ప్లేయర్స్ ఉన్నాయండి, VLC ప్లేయర్, విండోస్ మీడియా ప్లేయర్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ కంప్యూటర్ అవసరం లేదు, మన అవసరం కోసం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అది ఉన్నా లేకపోయినా కంప్యూటర్ రన్ అయింది. బట్ దాన్ని ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే మన అవసరం కోసం మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. The type of applications are called the application software or application programs. ఇకపోతే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి, దే ఆర్ రిక్వైర్డ్ బై ద కంప్యూటర్. కంప్యూటర్ అవసరం కోసం ఇన్స్టాల్ చేసే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని ఏమంటా అంటే దే ఆర్ కాల్డ్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. ద టైప్ ఆఫ్ ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా సిస్టమ్ సాఫ్ట్వేర్ కి? మనం వాడకుండా కంప్యూటర్ వాడే యాప్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయా మనకు తెలిసినవి? డైరెక్ట్ గా మనకు యూజ్ లేదు కానీ కంప్యూటర్ ఖచ్చితంగా కావాలది. అలాంటి విండోస్ చాలా ఉన్నాయండి మీకు తెలిసినవి. మీకు డైరెక్ట్ గా తెలియదు కానీ ఎగ్జాంపుల్స్ ఎవరైనా
ఇప్పుడు కీబోర్డ్ మౌస్ డిటెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి మనకు? లోపల సాఫ్ట్వేర్ కావాలి కదండి. కీబోర్డ్ డిటెక్ట్ అవ్వాలంటే, మౌస్ డిటెక్ట్ అవ్వాలంటే వాటికి సాఫ్ట్వేర్స్ కావాలి కదా. ఆ సాఫ్ట్వేర్స్ ఏమంటామంటే దాంట్లో కీబోర్డ్ మౌస్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమంటే డివైస్ డ్రైవర్స్ అంటాము. ఆ సాఫ్ట్వేర్స్ ఎవరికి కావాలి? కంప్యూటర్ కావాలి. కీబోర్డ్ రికగ్నైజ్ చేయడం కోసం మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ కావాలి. దాన్ని ఏమంటామంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ లో వాడి ఉంటారండి. కంపైలర్స్ విన్నారా? కంపైలరు, కంపైలర్ ఇస్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అది మనకు అవసరం లేదండి. ఇంటర్నల్ గా సి ప్రోగ్రామ్ ని కంపైల్ చేయడం కోసం దానికి కంపైలర్ కావాలి. మనకు అవసరం లేదు. ఇంటర్నల్ గా హై లెవెల్ లాంగ్వేజ్ ని మెషిన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకోవడం కోసం దానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. అది ఏదో వాడుతుందంటే ఏదో ఒక కంపైలర్ వాడుద్ది. జీసీసీ కంపైలర్, టర్బోసీనో ఏదో. మీరు ఏది వాడారండి కంపైలర్ ఫస్ట్ ఇయర్ లో? టర్బోసీనో ఏం వాడారు? టర్బోనేనా? See, when we come to system software, a system software is a software that is used to improve the performance of the system. System యొక్క performance improve అవడం కోసం వాడే సాఫ్ట్వేర్స్ ఏమంటామంటే they are called the system softwares. A system software is a software that is used to improve the performance of the system. The type of softwares are called system softwares or system programs. Other name for software is a program. It is called as a system softwares or system programs. Best examples and even the best examples of the system programs are operating system. మన సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. వైఎస్ గారికి మళ్ళీ వద్దామని మనం. We will come back to వైఎస్. One example for system software is operating system is a system software. Compiler is a system software. Interpreter is a system software. Linkers, loaders, assemblers, all these are the some examples of the system softwares. మన రెగ్యులర్ గా వాడే సిస్టమ్ సాఫ్ట్వేర్, మన ల్యాప్టాప్ లో మొబైల్లో ఉండే రెగ్యులర్ సాఫ్ట్వేర్స్ ఏమిటి? సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే అన్నిట్లో ఉండేవి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లింకర్ ఉంటుంది, లోడర్ ఉంటుంది, అసెంబ్లర్స్, కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్, ఇవన్నీ అందరు సిస్టమ్స్ లో ఉండేయండి. రెగ్యులర్ గా ప్రతి కంప్యూటర్ సిస్టమ్ వాడే సాఫ్ట్వేర్స్ ఇవి. విన్నారా ఈ నేమ్స్? కంపైలరు, ఇంటర్ప్రెటరు, లింకరు, లోడరు, అసెంబ్లరు. విన్నారా అండి? ఆల్ దీస్ ఆర్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్స్. సరే, మీకు ఐడియా ఉందో లేదండి? మళ్ళీ మనకు వస్తాయండి. అలాగే మనం సిఎస్సీనే కాబట్టి ప్రతి దాని గురించి మనం నేర్చుకుంటాము. నాకు తెలిసినంత వరకు మీరు ఫస్ట్ ఇయర్ లోనే కంపైలర్, ఇంటర్ప్రెటర్, లింకర్, లోడర్, అసెంబ్లర్ విని ఉండాలి. కంపైలర్ ఏం చేస్తుంది? వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద కంపైలర్? కంపైలర్ ఏం చేస్తుందండి? మనం వాడే టర్బోసీ కంపైలర్ కానివ్వండి, వేరే కంపైలర్ ఏం చేస్తుందంటే, మీరు సి లాంగ్వేజ్ లోనో జావాలోనో హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాము. మనం రాసే ప్రోగ్రామ్ ని మెషిన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసేది ఎవరంటే ఆ డ్యూటీ ఎవరిదంటే ఈ కంపైలర్ది, ఇంటర్ప్రెటర్, అసెంబ్లర్. ఈ ముగ్గురు డ్యూటీ సేమ్ అండి. ఈ ముగ్గురు ఏం చేస్తారంటే హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్నదాన్ని లో లెవెల్ మెషిన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తారు. దే విల్ కన్వర్ట్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు మెషిన్ లాంగ్వేజ్. ఎందుకంటే మన ఫస్ట్ లో మీకు ఆల్రెడీ తెలుసు, కంప్యూటర్ కి అర్థమయ్యే ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటి? మెషిన్ లాంగ్వేజ్. జీరోస్ వన్స్ మాత్రమే అర్థం అవుతాయి కంప్యూటర్ కి. మీరు ప్రింట్ ఎఫ్ అని రాస్తే దానికి అర్థం కాదు. దాన్ని జీరోస్ వన్స్ లో కన్వర్ట్ చేసేది ఎవరంటే కంపైలరో, ఇంటర్ప్రెటరో, అసెంబ్లరో ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఈ ముగ్గురులో ఒకళ్ళ హెల్ప్ తోటి వీ విల్ కన్వర్ట్ ద హై లెవెల్ లాంగ్వేజెస్ టు మెషిన్ లాంగ్వేజెస్. ఇలా లింకర్స్, లోడర్స్ ఏంటంటే ప్రోగ్రామ్ లో ఎక్కువ పార్ట్స్ ఉన్నాయనుకోండి, పెద్ద ప్రోగ్రామ్ ఉంటే దాన్ని ఏం చేస్తామంటే పార్ట్స్ గా డివైడ్ చేసి వాటన్నిటి లింక్ చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ ద లింకర్స్ టు లింక్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. మీకు మరి పూర్తిగా ఐడియా ఉందో లేదో తెలియదు. మనకి ఏంటి సీలోనే వచ్చి ఉండాలి. మీరు ఎంతలో చదివారని నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఐ హోప్ తెలుసు అని అనుకుంటున్నాను. అలా అండి. సరే, నేను ఎక్కువ టచ్ చేయట్లేదు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మళ్ళీ మనం ఫీచర్లు నేర్చుకుందాం డీటెయిల్ గా. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, హడావిడి పడద్దు. సో సింపుల్ గా వీ విల్ గో. సిస్టమ్ సాఫ్ట్వేర్ మీన్స్ it is a software that is used to improve the performance of the system. Examples are operating system, compiler, interpreter, linkers, loaders, assemblers. Okay, with a purpose in the to make easy the task of computing.
కంప్యూటర్ లోపల వర్క్ ఈజీగా అవడం కోసం మాత్రం ఈ వర్క్ అవుతాయండి. ద పర్పస్ ఆఫ్ దీస్ సాఫ్ట్వేర్స్ ఈజ్ టు ఈజ్ ద టాస్క్ ఆఫ్ కంప్యూటింగ్. ఓకే, ద పర్పస్ ఆఫ్ దీస్ సాఫ్ట్వేర్స్ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఈజ్ టు ఈజ్ ద టాస్క్ ఆఫ్ కంప్యూటింగ్. కంప్యూటర్ లోపల వర్క్ ఈజీగా జరగడం కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్. ఓకే, టు డూ ద కంప్యూటర్ వర్క్ ఈజీలీ దీస్ విల్ హెల్ప్, దీస్ సాఫ్ట్వేర్స్ విల్ హెల్ప్ ద కంప్యూటర్ టు డూ ఇట్స్ వర్క్ ఈజీలీ. దాని వర్క్ ఈజీగా జరగడం కోసం ఫర్ ఇట్ వీఆర్ యూజింగ్ దీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. ఓకే, జనరల్లీ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ డెవలప్డ్ బై ద యూజర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఎప్పుడు కూడా యూజర్స్ రాయారండి, మనం రాయం. మనం ఓన్లీ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మాత్రం రాస్తాం కానీ సిస్టమ్ ప్రోగ్రామ్స్ మనం రాయం. ఓకే, జనరల్లీ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ డెవలప్డ్ బై ద యూజర్. ఇవన్నీ మనం డెవలప్ చేయమండి. ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ఆటోమేటిక్ అవన్నీ వచ్చేస్తాయి. వాటిని మనం యూజ్ చేసుకుంటాం, మన ల్యాప్టాప్ లో మనం యూజ్ చేసుకుంటాం కానీ వీఆర్ నాట్ రిటర్న్. దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. Okay, it is a software that is used to improve the performance of the system. These are used to ease the task of computing. Generally, these programs are not developed by the user. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మాత్రం మనం రాయమండి. మనం రాసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అప్లికేషన్ ప్రోగ్రామ్స్, నాట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్. Examples are operating system, compiler, interpreters, linkers, loaders, assemblers. All these are the సిస్టమ్స్ ప్రోగ్రామ్స్. మనం ఇంకా ఫ్యూచర్ లో చాలా సిస్టమ్ ప్రోగ్రామ్స్ చూస్తామండి, కొత్త కొత్త నేమ్స్ చాలా వింటూ ఉంటాం. మోర్ ఎగ్జాంపుల్స్ వి విల్ సీ ద ఫ్యూచర్ క్లాసెస్. నెక్స్ట్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. వి హావ్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈస్ దేర్. వాట్ ఈస్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ డైరెక్ట్, మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ద సాఫ్ట్వేర్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ యూజ్డ్ బై ద ప్రోగ్రామర్ ఆర్ యూజర్ ఈజ్ నోన్ యాజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. See, an application software is a software developed for a particular application. For particular purpose కోసం మాత్రమే డెవలప్ చేసే అప్లికేషన్స్ ఏమంటారు? They are called the application softwares or application programs. An application software is a software which is developed for a particular application. వాట్సాప్ ఉంది, చాటింగ్ కోసం డెవలప్ చేశారు, చాటింగ్ వీడియో కాల్స్ కోసం. ఓకే, ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ లో ఆ మెసేజెస్ పోస్ట్ చేయడానికి, ఇమేజ్ పిక్చర్స్ వీడియోస్ ప్లేయింగ్ కి. ఫర్దర్ దే డెవలప్డ్ ద ఫేస్బుక్. ఒక పర్టికులర్ పర్పస్ కి దాన్ని డెవలప్ చేశారు. క్లియర్? an application software is a software developed for a particular application. ఎగ్జాంపుల్స్ వాట్సాప్, ఫేస్బుక్, ఎంఎస్ ఆఫీస్, ఆన్లైన్ గేమ్స్, ప్లేయర్స్, విఎల్సి ప్లేయర్, విండోస్ మీడియా ప్లేయర్, ఇలా చాలా ఉన్నాయి. మన మొబైల్లో వాడేవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ ఇన్ అవర్ మొబైల్ ఆర్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఓన్లీ ఆర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. Application programs are written by the users. వీటిని ఎవరు రాస్తారంటే these are directly written by the users. These are the softwares that are directly used by the users. Okay, application programs are written by the users and used by the users. వీటిని రాసేది యూజర్స్, యూజ్ చేసుకునేది కూడా యూజర్స్. క్లియర్? ఇంతవరకు క్లియర్ అండి. బేసిక్ థింగ్, వాట్ ఈజ్ ఎ కంప్యూటర్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. బ్రీఫ్ గా ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అప్ టు దిస్ పార్ట్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? డౌట్స్ ఉంటే మాత్రం పెండింగ్ ఉంచుకోవద్దండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ద డౌట్స్. ఇంతవరకు ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బేసిక్ పార్ట్ ఇంతవరకు మీకు జస్ట్ ఇదేంటంటే ఇదంతా ఎందుకు చెప్పాను అనేది మనకు నెక్స్ట్ అర్థమైందండి. వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నప్పుడు దాని డెఫినేషన్కి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మరి అసలు ఓఎస్ గురించి చెప్పకుండా దాని ముందు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటే, when we come to the definition of operating system, we will understand what is the hardware components role, what is the software components. వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, ఓఎస్ అంటే ఏంటని అర్థం అవ్వాలి అంటే అది తెలిసి ఉండాలి. కనీసం బ్రీఫ్ గా వాటి గురించి మనకు తెలిసి ఉండాలి. దట్స్ రైట్. ఇంతవరకు క్లియర్ అయితే టుమారో క్లాస్ we will start with our operating system, definition of the operating system. Tomorrow we will start what is an operating system. మన సబ్జెక్ట్ లోకి వెళ్తాం. ఇంక రేపు నుంచి టుమారో ఆన్వర్డ్స్ we will go into our subject. Okay, this is the for today's class. Okay, briefly basics of the computer. Before going to know about the operating system, we have to briefly know about the basics of the computer. So we have seen today class only the basics of the OS. That is, what is a computer, what are the hardware components of a computer, what are the software components of a computer. Brief గా చూసామండి. క్లియర్ అండి?
Is it clear, guys? Today's class. Yes, sir. Tomorrow we will see the enter into our regular subject. Regular subject loki enter avudam. We will enter. My request is, ఇది మాత్రం మనకి మంచి బేసిక్ సబ్జెక్ట్ అండి. కంప్యూటర్ నాలెడ్జ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి బేసిక్ సబ్జెక్ట్. క్లాసెస్ ఏవి మిస్ అవుతుందండి, కంటిన్యూషన్ ఉంటాయి టాపిక్స్. ఏది మిస్ అయినా ఇంకోటి అర్థం అవ్వదు. సో కంటిన్యూషన్ ఉంటాయి కాబట్టి డోంట్ మిస్ ద క్లాసెస్. అండ్ వన్ మోర్ పాయింట్ ఇస్ ఎవ్రీ డే ఆఫ్టర్ ద క్లాస్ ఇస్ ఓవర్ నేను ఎప్పటికప్పుడు రికార్డెడ్ వీడియో మీకు పెడతానండి. ఈ రోజు క్లాస్ ఇవ్వాలి మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ మీకు పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు దాన్ని చూసుకోండి. ఓకే గైస్, టుమారో వీ విల్ మీట్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. రేపు నుంచి చూద్దామండి. మీకు కనుక మనకి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఇలా చెప్తే ఎలా మీకు ఎలాగంటే అలా మనం చెప్పుకుందాం కంఫర్టబుల్ గా. ఓకే, డోంట్ ఫీల్ షై ఆర్ డోంట్ కీప్ ద క్వశ్చన్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కదా షైగా ఫీల్ అవ్వద్దండి, హ్యాపీగా అడగండి. లేదా చెప్పే విధానం అర్థం కాకపోయినా హ్యాపీగా ఓపెన్ అవ్వండి. సార్ ఇలా చెప్తే అర్థం కావట్లేదు అంటే మనం వే ఆఫ్ టీచింగ్ మార్చుకుందాం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇది మన బేసిక్ సబ్జెక్ట్ మాత్రం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. Okay guys, we will meet again on the next class. Now I am winding up the class. ఇవాళ ముగ్గురే వచ్చారండి. Ask the students to come, remaining వాళ్ళని రమ్మనండి. Okay. Thank you very much for today's class. We will meet again in the next class on tomorrow. Thank you.